కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటే బెస్ట్ స్పీకరే అవ్వక్కర్లేదండి, బెస్ట్ లిసనర్ అవ్వాలి. ఫస్ట్ మనం బాగా వినడం వచ్చినట్లుగా అయితే మన కమ్యూనికేషన్ స్కిల్ బాగా ఉన్నట్టుగా అర్థం. అందుకే ప్రాక్టీస్ యాక్టివ్ లిసనింగ్ అని అన్నారు. ఎవరైనా మనతో ఏదైనా చెప్తున్నారు అనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే మధ్యలో మాట్లాడుతూ వాళ్ళు చెప్పే టాపిక్ని డైవర్ట్ చేసేస్తుంటారు. అలా చేయకూడదు. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా వినాలి, మధ్యలో అడ్డుకోకూడదు. రెండవది, మనం చెప్పే విషయం చాలా క్లియర్గా ఉండాలండి. షార్ట్ అండ్ బ్యూటిఫుల్ అంటారు కదా, అలా ఉండాలి. తెలుగులో చెప్పాలంటే స్పష్టంగా సంక్షిప్తంగా ఉండాలి. మూడవది, అండర్స్టాండ్ యువర్ ఆడియన్స్. మీ ఆడియన్స్ని అర్థం చేసుకోండి. వారి యొక్క అవసరాలకు అనుగుణంగా మన యొక్క టాపిక్ని డెవలప్ చేసుకోవాలి, మాట్లాడాలి. ఉదాహరణకి బాగా ఇంటెలిజెన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒకలాగా చెప్పాలి. లేదా బిగినర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి మరొక విధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్తో అర్థమైనట్టుగా చెప్పినట్లుగా అయితే ఆ టాపిక్ అనేది చాలా అర్థం అవుతుంది. మీరు మంచి కమ్యూనికేషన్ స్కిల్లర్ అని వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అలాగే నాలుగవది, పే అటెన్షన్ టు యువర్ బాడీ లాంగ్వేజ్. చాలామంది మాట్లాడేటప్పుడు లేదా స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ, పబ్లిక్ స్పీకింగ్లో కానీ, లేదా జనరల్గా గ్రూప్లోనైనా మాట్లాడేటప్పుడు ఒక తిన్నగా నిలబడరు. వాళ్ళు ఏదేదో డ్యాన్సులు చేసేస్తుంటారు మాట్లాడేటప్పుడు, అనవసరంగా చేతులు ఊపుతూ మొహం తిప్పుతూ ఏదో కామెడీ చేస్తున్నట్లుగా రకరకాలుగా వాళ్ళు వారి యొక్క టాపిక్ని చెప్తుంటారు. అలాగే ఫిఫ్త్ వన్, ఎక్స్పాండ్ యువర్ వొకాబులరీ. మన యొక్క పద సంపదను పెంచుకోవాలండి. కొత్త కొత్త పదాలు, మరీ అర్థం కానివి కాకుండా కొద్దిగా దగ్గరగా ఉండేవి, చాలా అర్థవంతంగా ఉండేవి, అలాంటి కొత్త పదాలు మరియు మాటలు నేర్చుకొని మన యొక్క ఆలోచనల్ని మెరుగ్గా వ్యక్తపరచవచ్చండి. అలాగే సిక్స్త్ వన్, డెవలప్ ఎంపతి. ఎంపతిని అభివృద్ధి చేయండి. ఇతరుల దృష్టిలో అర్థం చేసుకోవడానికి వారి స్థానంలో ఉండి ఆలోచించండి. అలాగే ప్రశ్నలు అడగండి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, లేదా ఏదైనా కాన్సెప్ట్ని డిస్కస్ చేసినప్పుడు కానీ క్వశ్చన్స్ అడగండి. అలాగే పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. లేదనుకోండి మనల్ని చాలామంది హేళన చేస్తారు. మీ మాటల్ని ఫోన్లోనో ఇంకెందులోనైనా కూడా మీ మాటలు రికార్డ్ చేసుకొని ఒక్కసారి మీరే వినండి. ఎక్కడ మనం బాగా మాట్లాడుతున్నాం, ఎక్కడ పాజింగ్ ఇస్తున్నాం, ఎక్కడ బ్రీతింగ్ కంట్రోల్లో మాట్లాడుతున్నాం అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. దాని ద్వారా మనం మంచి పబ్లిక్ స్పీకర్ అవ్వడానికి అవకాశం చాలా ఉంది. అలాగే నైన్త్ వన్, బీ ఓపెన్ టు ఫీడ్బ్యాక్. సో మనం చెప్పిందే కరెక్ట్ అని మాత్రం అనుకోకుండా ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, దాన్ని మనం చాలా స్వాగతించి, ఆ విమర్శలను స్వాగతించి మీ కమ్యూనికేషన్ స్టైల్లో ఉన్నటువంటి మైనస్లు ఏవైతే ఉన్నాయో గుర్తించి అప్డేట్ చేసుకున్నట్లయితే మనం డెఫినెట్గా బెస్ట్ స్పీకర్ అవుతాం. అలాగే బీ మైండ్ఫుల్ టు టోన్. మీ టోన్ మీ సందేశానికి అనుగుణంగా ఉండాలి. స్నేహపూర్వకమైనటువంటి టోన్ లేదా సరదా సంభాషణలకు, దృఢమైన నమ్మకమైనటువంటి చర్చల కోసం మనం ఎప్పుడు కూడా చాలా చాలా వీడియోస్ మనం చూసినట్లయితే చాలామంది చెప్పిన ఉంటాయి. ఇలాంటి టాపిక్స్ని, ఇలాంటి టిప్స్ని మీరు కానీ రోజు మీ యొక్క కమ్యూనికేషన్లో అమలు చేస్తే మీ యొక్క కమ్యూనికేషన్లో కొద్ది రోజుల్లోనే మీరు ఎక్స్పర్ట్ అవుతారు. మీరు అందరికన్నా సూపర్ అనిపించుకుంటారు, శబాష్ అనిపించుకుంటారు, బెస్ట్ స్పీకర్ అయిపోతారు. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.